బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి టాస్కులు పెడతాడో బిగ్ బాస్కి ఒకనొక టైంలో తెలియదు. ఇక హౌస్ మేట్స్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఇలా ఏదో ఒకటి చేసి మనల్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో భాగంగా మొత్తం హౌస్లో ఉన్న ఫుడ్ని అంతా తీసుకెళ్లి స్టోరేజ్ రూమ్లో పెట్టేయమని చెప్పాడు. ఇక అసలైన చిచ్చు ఇక్కడే మొదలు పెట్టాడు. ఇక ముగ్గురు చీఫ్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం సభ్యులకి కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఆ టీం వాళ్ళకి వండుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్లో యష్మి టీం విన్నర్గా నిలిచింది. ఇక నైనికా టీము అలాగే నిఖిల్ టీము, ఇందులో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఆకలి ఆకలి అంటూ పొద్దున్నుంచి ఏమీ తినలేదంటూ ఏడుస్తూ ఉన్నారు. ఇక అక్కడే ఉన్న నిఖిల్ పాపం అందరినీ ఊరుకోబెడుతూ కొంచెం సేపు వెయిట్ చేయండి, మనం ఈ టాస్క్లో విన్నర్ అవుతే మనకి ఫుడ్ వస్తుంది, అట్లా ఎలా ఏడుస్తున్నారు, ఏడొద్దంటూ వాళ్ళని నచ్చ చెప్తున్నాడు. అయితే ఫుడ్కి బాధపడుతున్న రెండు టీమ్స్ని చూసి యాష్మి టీంలో ఉన్న అభయ్ మనసు కరిగిపోయిందనే చెప్పాలి. ఇక యాష్మితో అంటున్నాడు, యాష్మి బిగ్ బాస్ ఇలా అంటాడు, ఇవన్నీ పట్టించుకుంటే వాళ్ళు చచ్చిపోతారు, పొద్దున్నుంచి అసలు ఫుడ్డే తినలేదు, అయితే మనం ఒక మంచి ప్లాన్ చేద్దామంటే ఏం ప్లాన్ అని అడిగింది. బిగ్ బాస్ మనల్ని వండుకొని తినమన్నాడు కానీ వాళ్ళని దొంగతనం చెయ్యొద్దని చెప్పలేదు కదా అంటూ మంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. దీంతో మనం శుభ్రంగా వండేసుకొని మనం తినేద్దాం, మనం బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాడు కానీ దొంగతనం చెయ్యొద్దని చెప్పలేదు కదా, సో మనం అన్ని ఫుడ్ వండుకొని తినేసి మిగిలింది వదిలేద్దాం, వాళ్ళే తింటారు అంటూ చెప్పుకొచ్చాడు అభయ్. దీంతో యష్మి అవును నువ్వు చెప్పిన ప్లాను కరెక్ట్గా ఉంది, లాజిక్గా ఉంది అంటూ అభయ్ ప్లాన్ను పాటించేలా చేస్తుంది యష్మి. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో పెడబబ్బులు ఉండాలి అంటే ఫుడ్ అనేది ఉండకూడదని బిగ్ బాస్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. మొత్తంగా అభయ్ తెలివికి నిఖిల్ ఓర్పుకి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.